ఇక ఇక మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఒకటి ప్రధానమైన పని రోజు ఒకళ్ళు తీసుకొచ్చుకోవాలి. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో బీఆర్ఎస్ మరో ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ శనివారం మధ్యాహ్నం జూబ్లీ హిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కండవా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. గాంధీతో పాటు మరో 4 బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్లో చేరారు. అరికపూడి గాంధీ చేరికతో ఇప్పటి వరకు కారు దిగి అస్తం గూటికి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. మరోవైపు పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా సీఎంను కలిశారు. ఇక చూసినవా, ఇది ఒక ధారావాహిక సీరియల్గా కొనసాగుతుంది. రోజుకొకరు. నిన్న ఆయన చేసిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే. ఇక నేను ఇవాళ ఇది వచ్చింది, ఏది ఈయన షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, మళ్ళీ రేపు ఎమ్మెల్యే కొత్త మైపాల్ రెడ్డి. వీళ్ళందరూ ఎందుకోసం పోతున్నారు? దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజా పరిపాలన మీద విధించండి. మీరు పేరుకు ప్రజా పరిపాలన పెడుతున్నారు, కానీ అలా వెళ్తారు. మీరు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చెందుతున్నారా, పార్టీని గ్రాఫ్ను పెంచుతున్నారా, తగ్గిస్తున్నారా మీకు అర్థమవుతుందో కావట్లేదు. కానీ మొత్తం మీద గ్రాఫే తగ్గుతుంది. ఈ చేరే వాళ్ళకి ఏం తెలివి ఉందో లేదో, వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం చేరుతున్నారు. ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీకి పోవద్దనేది ఉండదు. మళ్ళీ పేరు గాంధీ, అరకప్పుడు గాంధీ పేరు పెట్టుకున్న గాంధీకి అని మచ్చ. ఇది పప్పుల ధరలు పైకి కందిపప్పు కిలో 200, మినపప్పు కిలో 160, నెలలో 40 రూపాయల నుండి 50 రూపాయల వరకు పెరుగుదల. ఈసారి ఉత్పత్తికి తగ్గడమే కారణమంటున్న వ్యాపారులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న కందిపప్పు రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తే ధరలు తగ్గే ఛాన్సు. కూరగాయల ధరలు, పప్పులు కూడా తోడయ్యాయి. రోజుకు ధరలు ఆకాశం అంటుండటంతో సామాన్యుడికి పప్పన్నం కరవవుతుంది. రిటైల్ మార్కెట్లో కిలో కందిపప్పు ధర నెల రోజుల క్రితం 150 రూపాయల నుంచి 160 రూపాయలకు ఉండగా ప్రస్తుతం 180 నుంచి 200 పెరుగుతుంది. దీని మీద కట్టడి చేయండి. మీ నియంత్రణ నిత్యావసరాల వస్తుమే చేయండి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగితే చాలా ఇబ్బంది. రేట్లు 50 రూపాయలు పెరుగుతుంది. ఇక పేదవాడు ఎట్లా బతకాలి? ఇద్దరికే పన్ను దొరుకుతులు. వీడ నిరుద్యోగులు ఎక్కున్నారు. కుటుంబం ఎట్లా గడవాలి? 50 రూపాయలు పెరుగుతుంది. దీన్ని కట్టడి చేయండి. బ్లాక్ మార్కెట్, ఎందుకంటే వీళ్ళు వ్యాపారస్తులు ఇదొక దండ, సిండికేట్గా మారి మార్కెట్ను ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద నియంత్రణ చూపించండి. మీ ప్రతాపం ఇక్కడ చూపించండి.